మంచిర్యాల జిల్లా పెరిక కులస్తులందరికీ జై మల్లు జై పెరిక. రక్త సంబంధీకులారా, ఈరోజు మీ దృష్టికి ఒక చక్కని విషయం తేదల్చాను. 1978-83లో పెద్దలు సుంచు లక్ష్మయ్య గారు మొట్టమొదటిసారిగా పెరిక కుల జెండాను అసెంబ్లీలో నాటారు. మొట్టమొదటిసారిగా పెరిక కులం నుండి అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు అంటే సుంచు లక్ష్మయ్య గారు. అక్కడ ఉన్న రెడ్లను, విలమల్ని, దొరల్ని, రెడ్డు రావులందరినీ కూడా ఢీకొని వాళ్ళ కుట్రలను ఛేదించి మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిండు. మరి ఆయనను చరిత్రలో లేకుండా చేద్దామా? సుంచు లక్ష్మయ్య గారిని చరిత్రలో కనుమరయ్యేటట్టు చేద్దామా? సుంచు లక్ష్మయ్య గారి వారసత్వాన్ని కొనసాగించడానికి మనం భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవుతాం. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవుతాం, మినిస్టర్లు అవుతాం భవిష్యత్తులో. కానీ అంతకంటే ముందు ఒక పని మనం చేయాల్సి ఉంది. సుంచు లక్ష్మయ్య గారు లక్షెట్టిపేట మండలం నుండి ఆయన ఎమ్మెల్యేగా అయిండు. సో కాబట్టి ఆ లక్షెట్టిపేట అప్పుడు నియోజకవర్గం ఉండే. ఇప్పుడు ఆయనకి నివాళిగా ఆయన పేరును చరిత్రలో కనుమరుగు కాకుండా చేయడానికి లక్షెట్టిపేట మండలానికి సుంచు లక్ష్మయ్య లక్షెట్టిపేట మండలంగా నామకరణం చేసే విధంగా అధికార పార్టీని, ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకొద్దాం. అదేవిధంగా సుంచు లక్ష్మయ్య లక్షెట్టిపేట మండలంగా ప్రకటించాలని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా మనం ఒత్తిడి తీసుకొద్దాం. ఈ రకంగా ఒక మండలానికి సుంచు లక్ష్మయ్య గారి పేరు రావడం వల్ల ఆయన చరిత్రను భవిష్యత్ తరాలు తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మంచిర్యాల చరిత్రకు, మంచిర్యాల ప్రాంతానికి పెరిక కులస్తులకు అవినాభావ సంబంధం ఉంది. గోదావరి బిడ్డలుగా మనకు గొప్ప సంబంధం మంచిర్యాల జిల్లాకు ఉంది. పెద్దలు ముత్తినేని అర్జున్ రావు గారు మంచిర్యాల మొదటి మున్సిపల్ చైర్మన్ ఆయనకు జ్ఞాపకంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాను ముత్తినేని అర్జున్ రావు చౌరస్తాగా మనం నామకరణం చేసే విధంగా ప్రభుత్వ అధికార పక్షాన్ని ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలను కూడా మెప్పిద్దాం. ఇట్లా మనం ముందున్న మహనీయులను తలుచుకుంటూ పోతూ ఉంటే మనకి వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించగలుగుతాం. తూర్పుకోట కిలా వరంగల్లో బొలుగొడ్డు ఆచారి గారు నైజాం మూకలను ఎదుర్కొని ఒక పోరాటం చేసిన వ్యక్తి. అదేవిధంగా సుంచు చంద్రమౌళి గారు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలి అయిన వ్యక్తి. గవిచర్లలో ముడిది రాజు, అప్పని సోని, ఇట్లా ఆగారం ప్రాంతానికి చెందిన పూజారి మాణిక్యం గారు ఫస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా, మొట్టమొదటి సివిలియన్ అవార్డు అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ కూడా మనకు ఎవరు చెప్తారు? భవిష్యత్ తరాల వారికి ఎవరు చెప్తారు అంటే మనం వారి స్మారకంగా వాళ్ళను స్మరించుకుంటూ కొన్ని పేర్లు మనం పెట్టుకోవడం వల్ల మనం ముందు భవిష్యత్ తరాలకు వాళ్ళ చరిత్ర అందించగలుగుతాం. ఇప్పుడైతే లక్షెట్టిపేట మండలానికి సుంచు లక్ష్మయ్య లక్షెట్టిపేట మండలంగా, అదేవిధంగా మంచిర్యాల మొదటి చైర్మన్గా పనిచేసిన పెద్దలు కీర్తిశేషులు ముత్తినేని అర్జున్ రావు గారి పేరు మీద మంచిర్యాల ఐబీ చౌరస్తాకి ముత్తినేని అర్జున్ రావు గారి పేరు పెట్టాలి, ముత్తినేని అర్జున్ రావు చౌరస్తా అని చెప్పేసి పిలిచే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలుసుకుంటున్నా. జై మల్లు జై పెరిక.